అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా మీరు రావడం జరిగింది. ఆయన చేసిన కార్యక్రమాలు కానీ అంటే భారతీయ జనతా పార్టీ చేసిన సేవలు కానీ ఎటువంటి? ఈరోజు నిజంగా చెప్పాలంటే శ్రీరామ్ నగర్లో భారతీయ జనతా పార్టీ 3 సార్లు సర్పంచ్, ఒకసారి ఎంపీటీసీగా గెలిచి ఈ గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా ప్రభాకర్ రెడ్డి గారు తీర్చిదిద్దడం జరిగింది. ఇప్పుడున్న ప్రస్తుతం సర్పంచ్ గారు దానికి అనుగుణంగా మనకు అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉండగా ఆయన అనేక సంక్షేమ కార్యక్రమాలు, భారతదేశ సమగ్రతకు సమైక్యతకు ఆయన ఒక నిదర్శనం, ఒక నిలువెత్తు అద్దం ఆయన. అలాంటి మహానీయుని జన్మదిన వేడుకలు ఈ గ్రామంలో జరుపుకోవడం ఈ గ్రామస్తులకందరికీ కూడా శుభదినం, శుభసూచన. అలాంటి కార్యక్రమానికి పేదలు, ఇక్కడ ఎవరైతే పేదలు ఉన్నారో చలి బాగా ఉందని చెప్పి ప్రభాకర్ రెడ్డి గారు పేదలకందరికీ దుప్పట్ల కార్యక్రమం, ఒక మంచి ఉలన్ బ్లాంకెట్లు కొని వాళ్ళకి కార్యక్రమం ఏర్పాటు చేసినారు. వారి సందర్భంగా వారిని నేను అభినందిస్తూ ఉన్నాను. అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈ దేశంలో అనేక పేదరిక నిర్మూలన కొరకు వారు అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్నారు. ఆ కార్యక్రమాలను ఈరోజు మోడీ గారు కూడా మరి కొనసాగిస్తూ ఉన్నారు. దానివల్ల ఈ దేశం సమగ్ర అభివృద్ధి, సమైక్యత, అదేవిధంగా అన్ని రంగాల్లో యువత పేదరిక నిర్మూలన జరుగుతుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ ఆ మహానీయుని బర్త్డే కార్యక్రమంలో ఈ గ్రామంలో ముఖ్యంగా ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ గ్రామంలో మేము పాలు పంచుకోవడం చాలా అదృష్టం. నేను అదృష్టంగా భావిస్తూ ఉన్నా. ఆ మహానీయుని ఎప్పటికీ మేము స్మరించుకుంటూ ఆయన చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు భారతదేశం అంతటితో పాటు ఈ రాష్ట్రంలో కూడా కొన్ని మేము వారిని వేడుకుంటా ఉన్నాం. ఇప్పుడు ప్రస్తుతం మీరు బీజేపీ చేవెళ్ళ ఇన్ఛార్జిగా ఉన్నారు. రాబోయే ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో మీ పాత్ర ఎట్లా ఉంటుంది? బ్రహ్మాండంగా ఉంటుంది. రేపు మొన్న నేను ఏ విధంగా అయితే నేను పోటీ చేసిన అభ్యర్థిగా పనిచేసినో అంతకన్నా మించి పని చేయగలుగుతాను. ఎందుకంటే నేను అభ్యర్థి అన్నప్పుడు కొంచెం నాకు ఇబ్బందులు, ఈక్వేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఏముండదు. ఖచ్చితంగా రేపు జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో మేము ఈ చేవెళ్ళ నియోజకవర్గం నుండి పార్లమెంట్ మెంబర్గా మేము గెలిపించుకుంటాం. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలను పేరు మార్చారు, అట్లాగే కొన్ని పథకాలను అమలు చేయలేరు. ప్రస్తుతం కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తుందని మీకు నమ్మకం ఉందా? ఇప్పుడు రెండు ఒకటే, అది అంతే ఇది అంతే. వాళ్ళు ఏం అభివృద్ధి చేయరు, డబ్బా కొట్టుకుంటారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా అయితే చెప్పిందో కాంగ్రెస్ కూడా అదే చెప్తుంది. అసలు డబ్బులే లేవు, మొత్తం ఖజానంతా ఖాళీ చేసినారు, ఏం లేదు వాళ్ళు చేయడానికి. ఈ పెట్టిన ఈ గ్యారంటీ స్కీములు కూడా వాళ్ళు చేస్తారనే గ్యారంటీ ఏం లేదు. ఒకవేళ చేస్తే మళ్ళీ అప్పులు తేవాలి, అప్పులు పుట్టడానికి కూడా ఆస్కారం లేదు. ప్రభుత్వం వీటన్నిటిని ఓవర్కమ్ కావాలంటే కష్టపడి పనిచేయాలి, పైసను కూడబెట్టాలి, మరి వృధా ఖర్చులను కూడా అరికట్టాలి. కట్టినప్పుడే ఈ రాష్ట్రం కొంతనన్నా అభివృద్ధి చెందుతుందని మేము అనుకుంటా ఉన్నాం. పూర్తిగా అప్పుల కుప్పలో ఇరుక్కుపోయింది ప్రభుత్వం. చేవెళ్ళ పార్లమెంట్ సెగ్మెంట్లో సుమారు 15 లక్షల ఓట్లు ఉన్నాయి. అంటే మీరు ఖచ్చితంగా ఈసారి గెలుస్తామనే నమ్మకం ఉందా? 100% గెలుస్తాం. ఎందుకంటే మోడీ గారి నాయకత్వంలో భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉంది. మోడీ గారిని చూస్తూ ఉన్నారు దేశ ప్రజలందరూ కూడా. తప్పకుండా ఆయన చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఆ ఫలాలు ప్రజలకు అందుతున్నాయి కాబట్టి ప్రజలు డెఫినెట్గా మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తారు. మీరు అసెంబ్లీ ఎలక్షన్ క్యాంపెయిన్లో ప్రతి గ్రామం సందర్శించారు. అంటే మీకు ఎలాంటి సమస్యలు ఎక్కువ తారసపడినాయి? సమస్యలు ఏం కూడా లేవు. సమస్యలు అంటే గత ప్రభుత్వం ఏం డెవలప్ చేయలేదు, రోడ్లు, మంచినీటి వసతి అన్నీ అన్నారు. కానీ ప్రజలకు అనుకూలంగా మాత్రం అనుకున్నంత ఇవాళ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏ ఊరికి పోదామన్నా రోడ్లు అన్ని గుంతలమయమైపోయినాయి. పట్టించుకునే నాదుడే లేడు. కానీ మరి అవి ఎప్పుడు ముందుకు వస్తాయో తెలియదు. కానీ ఆ సమస్యలన్నీ వచ్చినాయి. బట్ అవి ఇప్పుడున్న పరిస్థితులలో దేశానికి సంబంధించిన ఎన్నికలు కాబట్టి స్థానిక సమస్యలను ఇప్పుడు అంతగా ప్రజలు పట్టించుకోరు. గతంలో మీరు జడ్పీ చైర్మన్గా పనిచేసినప్పుడు ఏవైతే ట్యాంకులు కట్టించారో వాటికే రంగులు వేసి మిషన్ భగీరథ చేసిరని అంటున్నారు. ఎంతవరకు నిజం అది? అంటున్నారు, ఎందుకు వాస్తవమే కదా. చూస్తూనే ఉన్నాం, అన్ని ఊర్లలో అదే పని చేసినారు. ఆ ట్యాంకులు కట్టించే బదులు నేను ఎప్పుడు 20 సంవత్సరాల క్రితం నేను జడ్పీ చైర్మన్ ఉన్నప్పుడు నిర్మాణం చేసిన ట్యాంకులను వాటికి బ్లూ కలర్ వేసేసి మిషన్ భగీరథ అని రాసుకున్నారు. ఇది చాలా దురదృష్టం. వాటి బిల్లు కూడా చాలా చోట్ల బిల్లు కూడా ఎత్తినారు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా సిద్ధతతో పనిచేస్తే వాటి అన్నిటి మీద ఎంక్వైరీ చేయాలి, రికవరీ చేయాలి. చేవెళ్ళ ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? డెఫినెట్గా చేవెళ్ళ ప్రజలకు నేను అనేక సందర్భాలు చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తున్నా. నేను గొంతుల ప్రాణం ఉన్నంత వరకు చేవెళ్ళ గడ్డ మీద రాజకీయం చేస్తాను. చేవెళ్ళ ప్రజల కొరకు ఉంటాను. చేవెళ్ళ ప్రజలు ఎప్పుడు ఏమి ఇబ్బంది ఉన్నా వాళ్ళతో ఉంటాను, వాళ్ళ కొరకే పనిచేస్తాను. థ్యాంక్ యూ అన్న.
ప్రస్తుతం మనం చేవెళ్ళే మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నమణ గారితో ఉన్నాము. శ్రీరామనగర్ గ్రామంలో నిర్వహించిన దుప్పట్ల ప్రోగ్రాంకి ఆయన విచ్చేయడం జరిగింది. అన్న చెప్పండి,